హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు ఎప్పుడైనా డబ్బింగ్ థియేటర్ చూసారా? ఎలా ఉంటుంది, ఎలా చెప్తారు, ఏంటి? మరి ఈ రోజైతే నా వీడియోలో మీకు డబ్బింగ్ థియేటర్ ఎలా ఉంటుంది, ఎలా చెప్తారు, ఏంటి అన్న దాని గురించి చెప్పేస్తాను, చూపిస్తాను కూడా. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోండి. ఈ వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే, డబ్బింగ్ చెప్పేటప్పుడు ఒక్క చిన్న నాయిస్ కూడా రావటానికి వీలేదు, రాకూడదు కూడా. ఈవెన్ మాకు అక్కడ ఫ్యాను, ఏసీ ఏమి ఉండవు. ఇంకా ఎవరిని కూడా ఆ రూమ్లో ఉండెవరు. ఓన్లీ డబ్బింగ్ చెప్పే వాళ్ళం ఒక్కలమే ఉంటాము. ఈ రూమ్కి బయట సెంటర్లో గ్లాస్ డోర్స్ ఉండి, గ్లాస్లోంచి చూస్తూ అవతల పక్కన ఎడిటర్స్ ఉంటారు. ఈ డబ్బింగ్కి సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ చేసే ఎడిటర్స్ ఉంటారు. అంటే మా చేత డబ్బింగ్ చెప్పించడానికి. నేను చెవులు పెట్టుకున్నవి ఒక మైక్స్. అంటే గ్లాస్ డోర్ అవతల నుంచి ఎడిటర్ మాకు తప్పులు పడకుండా, ఏమైనా తప్పులు పడితే ఇది ఇలా కాదు ఇలా అని మాకు చెప్పి సరిచేస్తూ ఉంటారు. ఎంత ఎండాకాలమైనా సరే, ఎంత చెమటలు కారిపోతున్నా మా డబ్బింగ్ కష్టాలు మామూలుగా ఉండవండి. నేను ఇక్కడ చెప్పేది, నేను ఒక మూవీలో చేసిన నా క్యారెక్టర్కి నా వాయిస్ నేను చెప్పుకుంటున్నాను. ఎదురుగా ఉన్న టీవీలోకి చూస్తూ మన క్యారెక్టర్ని, అంటే మన లిప్ సింక్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. అందుకని అక్కడ టీవీలో మన క్యారెక్టర్ మనం మాట్లాడిన వాయిస్ను చూస్తూ ఆ లిప్ సింక్ని బట్టి కరెక్ట్గా సెట్ అయ్యేలాగా మనం డైలాగ్స్ చెప్పాలి. అలా చెప్తేనే ఆ డైలాగ్ పెర్ఫెక్షన్ అనేది పెర్ఫెక్ట్గా ఉంటుంది. ఎడిటర్స్ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అంటే ఏ చిన్న లిప్ సింక్ సెట్ అవ్వకపోయినా మళ్ళీ చెప్పాలి, మళ్ళీ చెప్పాలి, మళ్ళీ చెప్పాలి. ఎన్ని టేక్స్ పడినా పర్లేదు, కానీ డైలాగ్ లిప్ సింక్ పెర్ఫెక్షన్ కరెక్ట్గా వచ్చేంత వరకు మేము చెప్తూనే ఉండాలి. డబ్బింగ్ థియేటర్కి మాతో పాటు ఎవరైనా తీసుకెళ్ళామా, ఇంకా అంతే సంగతులు. వాళ్ళు బలైపోయినట్టే. ఎందుకంటే లోపలికి రావటానికి లేదు, సౌండ్స్ వస్తాయి. ఆ బయట కూర్చోవాలి. బయట ఎంతసేపు అని కూర్చుంటారు? పిచ్చ బోర్. ఒక్కసారి పొరపాటున డబ్బింగ్ థియేటర్కి మీరు ఫ్రెండ్లీగా పక్కన వెళ్ళారా, రెండోసారి ఇంకెప్పుడు రాను తల్లో అంటారు. నేను నా వాయిస్లే కాకుండా వేరే వాళ్ళ వాయిస్లు కూడా చెప్తానండోయ్. అంటే కొంచెం గొంతు మార్చి చెప్తానన్నమాట. ఇలా టీవీ ఇంకా చూస్తూ చెప్పడం వల్ల ఓ పక్కన కళ్ళు లాగేస్తూ ఉంటాయి, మెడ నొప్పులు మామూలుగా ఉండవు మా కష్టాలు. చూసారుగా, సెలబ్రిటీ అవటం అంటే అంత ఈజీ కాదండి, ఎన్నో కష్టాలు ఉంటాయి. మరి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి, కామెంట్ చేయండి.